వన్ ప్లస్ వాళ్ళు అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చిళ్ళు. ఆక్సిజన్ వైస్ 16.1 అప్డేట్ అయితే తీసుకొచ్చిళ్ళు. ఫస్ట్ అయితే మీరు సెట్టింగ్లోకి వచ్చేసి సిస్టమ్ అండ్ అప్డేట్లోకి వచ్చేసి ఇక్కడైతే మీకైతే ఆఫీసర్ ఇటు బీటా ప్రోగ్రామ్స్లలోనే ఉంటుంది ఈ అప్డేట్ అయితే మీకైతే. ఇక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాం మీకైతే 16.1 డౌన్లోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరైతే డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే చాలా స్మూత్ అయితే చేసి వీళ్ళైతే అప్డేట్ అయితే చూసుకోవచ్చు. మీకైతే స్క్రీన్ పైన చూపిస్తాను. ఈ అప్డేట్ అయితే మీకైతే వస్తుంది. ఇక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న మీకైతే ఫోన్ అయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది. యూజ్ చేసేటప్పుడు అయితే యానిమేషన్స్ అయితే చూసుకోవచ్చు. చాలా స్మూత్ అయితే ఉంటుంది. మీకైతే యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్ యానిమేషన్ చాలా ఫాస్ట్ అయితే చేసి వీళ్ళ వల్ల. ఇంకా కంట్రోల్ ప్యానల్ కూడా మీకైతే ఓపెనింగ్ యానిమేషన్ చాలా స్మూత్ ఉంటుంది. ఒరిజినల్ అనేది కూడా స్మూత్ అయి ఉంటుంది. డైనమిక్ అయిన ఒరిజినల్ అనేది ఏదన్నా అనుకోండి. ఇంకా మీకు లాస్ట్ స్క్రీన్లో ఇట్లా యానిమేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చి వీళ్ళైతే ఇక్కడైతే చిన్న బార్లు ఎక్కిచ్చి దాంట్లో అయితే మీకైతే వీడియోస్ కూడా ప్లే అయితే ఇట్లా టైమర్ ఏం ప్లే చేసినా అక్కడైతే మీకైతే ప్లే అవుతాయి. డైనమిక్ ఎలైన్ లెక్క అనుకోవచ్చు. కింద కంట్రోల్ ప్యానల్లో గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్ చేసి అయితే మీరు చూపిస్తా కంట్రోల్ ప్యానల్ అయితే ఎట్లుందో. దాని తర్వాత ఆన్ చేసి కూడా చూపిస్తా మీకైతే గ్లో ఎఫెక్ట్ అయితే ఎట్లుంటుంది ఏందని. ఇప్పుడు అయితే ఆన్ అయితే చేసి చూపిస్తాను నేనైతే. ఆన్ చేస్తే మీకైతే ఇట్లా 3D ఎఫెక్ట్ లెక్క అయితే వస్తుంది కంట్రోల్ ప్యానల్లో. కెమెరా లేఅవుట్ అయితే వీళ్ళైతే మొత్తం అయితే చేంజ్ అయితే చేసిళ్ళు. మొత్తం ఇక ఐఫోన్ ఎట్లుంటుందో ఐఫోన్ లెక్క చేసేసిళ్ళు వీళ్ళైతే. ఐఫోన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా. సేమ్ వీళ్ళు డిట్టు మొత్తం ఐఫోన్ దించేసిళ్ళు. ఇక కెమెరా లేఅవుట్ అయితే అన్ని బ్రాండ్స్ ఇట్లానే చేస్తానే. అందరూ ఐఫోన్ ఇక కాపీ చేస్తారు, పేస్ట్ అయితే చేస్తారు. మొత్తం అయితే చూసుకోవచ్చు. మొత్తం ఇక ఇట్లా కిందనే ఇచ్చారు కదా ఐఫోన్లో అయితే. ఇప్పుడు వీళ్ళు కూడా మాక్సిమం అట్లనే ఇచ్చిళ్ళు. ఇక మొత్తం అన్ని ఫీచర్స్ అయితే ఇట్లా పైకి సైవ్ చేసి వస్తాయి కదా. సేమ్ ఇంకా ఐఫోన్లో ఎట్లా ఇచ్చిలో వీళ్ళు కూడా అట్లనే ఇచ్చిళ్ళు. ఇక్కడ కిందనే ఇచ్చిళ్ళు చూసుకోవచ్చు. ఇట్లా మళ్ళీ సైవ్ చేస్తే మిగిలిన ఫీచర్స్ అన్నీ వచ్చేస్తే మీకైతే పైకి అయితే సైవ్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక అట్లా మీకు నచ్చినట్టు మీరైతే ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక దీంట్లో వచ్చేసి ఇక యాపిల్ వాళ్ళదే మొత్తం వీళ్ళైతే తీసి దించేసి ఇక లాస్ట్కి వచ్చేస్తే మోర్లోకి వచ్చేస్తే మిగిలిన ఫీచర్స్ అని మీకైతే ఆపిచ్చేసాయి. ఓప్పో వాళ్ళు, రియల్మీ వాళ్ళు, వన్ ప్లస్ వాళ్ళు మొత్తం ఇక యాపిల్దే కాపీ పేస్ట్ అయితే చేసేస్తారు వీళ్ళైతే మాక్సిమం. ఇంకా ఏ ట్రాన్స్లేటర్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ ట్రాన్స్లేటర్ ఎట్లా యూజ్ చేయాలంటే ఇప్పుడు మన దగ్గర ఏదన్నా ఒక మెనూ అయితే ఉన్నది. మీరు వేరే దేశంలోకి అయితే వెళ్ళాలనుకో దాని భాష మొత్తం వెరైటీగా ఉన్నది అనుకో. దీంట్లోకి వచ్చేస్తే మీరైతే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయితే చేసి దాన్ని అయితే ఆ ఫోటోని అయితే మీరైతే ఇక్కడ నుంచి అప్లోడ్ అయితే చేయండి గ్యాలరీలో. వేరే లాంగ్వేజ్లో అయితే చూసుకోవచ్చు. దీని అయితే ఇంగ్లీష్కి అయితే మనం అయితే ట్రాన్స్లేట్ అయితే చేయొచ్చు. ఇప్పుడైతే ట్రాన్స్లేట్ అయితే అవుతుంది. ట్రాన్స్లేట్ అయిన తర్వాత చూసుకోవచ్చు. మీకైతే డీటెయిల్గా పిన్ టు పిన్ మీకైతే డిష్ అయితే వేసి ఇస్తుంది. ఇక్కడ నుంచి మీరైతే చెక్ చేసి మీకు నచ్చిన డిష్ అయితే మీరైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అయితే అనిపించింది నాకైతే. ఇప్పుడైతే వీళ్ళైతే ఆడియో షేరింగ్ ఆప్షన్ కూడా ఇచ్చిళ్ళు. ఇక్కడ నుంచి కంట్రోల్ ప్యానల్లోకి వచ్చేస్తే ఇక్కడ నుంచి మీరైతే ఆడియోని అయితే షేరింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ డివైస్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. డివైస్ అయితే 2 డివైసెస్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తారు వీళ్ళైతే. మీ పార్ట్నర్ తోటి ఇట్లా మీరైతే షేర్ అయితే చేసుకోవచ్చు ఆడియోని అయితే డైరెక్ట్ అయితే. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించింది మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే మీకైతే వన్ ప్లస్ 15 అయితే వచ్చింది అప్డేట్ అయితే ప్రజెంట్ అయితే. ఇంకా మిగిలిన ఫోన్స్కి అప్డేట్ వచ్చేటతోటే మన ఛానల్ అయితే వీడియోని అయితే పెడతా. ఏ ఫోన్కి వచ్చింది అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుంది మొత్తం డీటెయిల్గా అయితే వీడియోని అయితే పెడతా. మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.